ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు బాలన్. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లా మాండ్రెడైప్పు ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తికి ఇప్పుడు 38 ఏళ్లు. పుట్టుకతోనే మానసిక వైకల్యం. ఆ క్రమంలో ఆ బిడ్డకు అమ్మ శివగామి తోటి తన లోకముంది. ఓవైపు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే మరోవైపు మానసిక వైకల్యంతో ఇంటికే పరిమితమైన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంది శివగామి. అసలే పేదరికం, మతిస్థిమితం సరిగా లేని ఆ బిడ్డను ఏదన్నా అనాథాశ్రమంలో చేర్చితే మంచిదంటూ ఇరుగు పొరుగు సలహా ఇచ్చినా నా ముద్దుల కన్నబిడ్డలేని ఈ ప్రపంచం నాకక్కర్లేదు, నా రెక్కల కష్టంతోనే నా బిడ్డను పెంచి పెద్ద చేసుకుంటా అంటూ శివగామి ఆ సలహాలను తిరస్కరించింది. లెక్కలేనన్ని కష్టాలు పడి బాలన్ను పెంచసాగింది. 38 ఏళ్లు వచ్చినా సరే అతని మానసిక స్థితిలో పెద్దగా మార్పులు రాకపోయినా కన్న కొడుకు సేవలోనే జీవితాన్ని కొనసాగించింది ఆ తల్లి. ఈ నేపథ్యంలో ఇటీవల వయసు మీద పడ్డ శివగామి ఉన్నట్లుండి అనారోగ్యం పాలైంది. జబ్బుతో మంచం మీద పడి ఉన్న అమ్మను చూస్తూ కూర్చున్న బాలన్ను చూసి ఇరుగు పొరుగు కొందరి గుండె తరుక్కుపోయింది. శివగామిని కొందరు తీసుకెళ్లి పొరుగురులో ఉండే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇంటి దగ్గర ఉన్న బాలన్కు ఇంత తిండి పెడుతూ గమనించసాగారు. అయితే అమ్మను చూడాలని బాలన్ మారం చేయడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాయంత్రం దాకా అక్కడే ఉంచి మళ్లీ బాలన్ను ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అమ్మ తనకు ఎందుకు దూరంగా ఉందో, అసలు అమ్మ అక్కడెందుకుందో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్న బాలన్ ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోవాలని అనుకున్నాడు. నర్సులెవరూ లేకుండా ఉన్న సమయంలో బెడ్ మీద అమ్మను లేవదీసి తన పాత సైకిల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో కలిసి ఇంటి ముఖం పట్టాడు. అయితే జస్ట్ కొంత దూరం వెళ్లాడో లేదో ఆ తల్లి ప్రాణాలు విడిచేసింది. ఇదేమి తెలియని బాలన్ అమ్మ వాలిపోకుండా ఆమెను ఒడిసిపట్టి సైకిల్ ముందుకు నడిపించాడు. అలా నిర్జీవంగా వాలిపోతున్న అమ్మకు ఆసరగా భుజాన్ని నిలిపి సుమారు 15 కిలోమీటర్లు తన సైకిల్ను ముందుకు నడిపించాడు. ఇంకా కొద్ది దూరంలో ఉన్న ఇంటికి చేరుకునే లోపల సైకిల్ మీద అచేతనంగా ఓ వృద్ధురాలిని తీసుకుని ముందుకు వెళ్తున్న బాలన్ను అక్కడి చెక్పోస్టు అధికారులు ఆపారు. వివరాలు కనుక్కున్నారు. అయితే సైకిల్ మీద వెనక సీటులో ఉన్న ఆ తల్లి దేహం సైకిల్ మీద నుంచి ఒరిగిపోవడం చూసి పరీక్షించారు. చనిపోయిన తల్లిని బతికే ఉందని అన్న భ్రమతో ఇంటికి తీసుకెళ్తున్న ఆ కన్నబిడ్డ తపన చూసి తెలియకుండానే ఆ పోలీస్ అధికారులు నిర్ఘాంతపోయారు. వారి చొరవతోనే శివగామి పార్థివ దేహం సమీపంలోని ఆస్పత్రి పోస్ట్ మార్టం రూముకు చేరుకుంది.